దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ధ్యానం కొరకు ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం. జ్ఞాని అయిన సొలొమోను తను అనేక విషయాల గురించి పరీక్షించి పరిశోధన చేసి ఏది మంచిది, ఏది క్షేమము అనేటువంటి విషయాలను అతను బాగా పరిశోధన చేశాడు. అతను పరిశోధన అంతట్లో తేలిన ఫలితార్థం ఏంటి అని అంటే సమస్తం వ్యర్థమే అని ఒక నిర్ణయానికి వచ్చాడు. కానీ వీటన్నిటిలోనూ దేవుడు పట్ల భయము భక్తి కలిగి ఉండే పరిస్థితి మాత్రమే మేలు, మిగతాదంతా కూడా వ్యర్థమని చెప్పారు. ఇంకా పరిశోధనలో కొన్ని తేలిన ఫలితార్థాలను వివరిస్తూ ఈ 9వ అధ్యాయంలో సుస్పష్టం చేస్తున్నాడు. అదేంటంటే ఆయన అంటాడు, నేను మనస్ఫూర్తిగా పరీక్షించాను. అలా పరీక్షించినప్పుడు నాకు ఒకటి కనబడింది. ఏంటంటే న్యాయవంతులు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. వారి యొక్క బుద్ధి కానీ వారి నడవడిక కానీ నేను గమనించి చూసినప్పుడు వారి క్రియలు దేవుని చేతుల్లోనే ఉన్నవారుగానే కనబడుతున్నారు. అయితే వారి భవిష్యత్తు ఎలా ఉందనంటే వారు ప్రేమను చూపిస్తారా, ద్వేషం చూపిస్తారా అని అర్థం కాలేదు. అలా ఉన్నారు అంటున్నాడు. అంటే న్యాయవంతులే కదా, జ్ఞానవంతులే కదా, వీళ్ళు ఏం చేయాలంటే ఎప్పుడూ ప్రేమ కలిగి ఉండాలి, ఎవరిని ద్వేషించకూడదు అని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడున్న స్థితి చివరి వరకు ఉంటారా అనే అనుమానం వచ్చిందట. అంటే కొంతమందిని పరీక్షించినప్పుడు అతనికి అలాంటి వారు తారసపడ్డారు. మొదట్లో బాగానే ఉన్నారు, కానీ కొద్ది కాలం అయిన తర్వాత వారిలో మార్పులు వచ్చేసాయి అని చెప్తున్నారు. ఈరోజు ఉన్న ఈ భక్తి కానీ, ఈరోజు దేవుని పట్ల ఉన్న ఆసక్తి కానీ ఎప్పుడు ఇలాగే ఉంటుందా? ఈరోజు నువ్వు బ్రతుకుతున్న ఈ యథార్థమైనటువంటి బ్రతుకు ఎప్పుడు అలాగే ఉండగలుగుతావా అని అనుమానమే కదా. అవును, మనుషుల యొక్క స్వభావాలు ఎలా ఉన్నాయంటే ఎప్పుడు ఒకలాగా ఉండరు. ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్కరు ఒకలాగా మారిపోతూ ఉంటారు. ఒక్కొక్క రోజు లేదా ఒక్కొక్క సమయాన్ని, సందర్భాన్ని బట్టి వారు అలాగున మారిపోతారు. అదే అర్థం కానిటువంటి పరిస్థితి. కనుక గమనించి నీ జీవితంలో ఎప్పుడు ఒకేలాగా ఉండటానికై ప్రయత్నించే. ఉన్నతమైన స్థానంలో ఉన్న అదే కింద స్థానంలో ఉన్న మనసు మాత్రం ఒకే విధంగా ఉండగలిగితే, ఒకేలాగా ప్రేమించగలిగితే నీ జీవితం ఒక ధన్యకరమైనదని చెప్పక తప్పదు. అందుకే అంటున్నాడు, అందరికీ ఒకలాంటి గతే వస్తుంది. ఎవరికి? హృదయం శుద్ధి చేసుకున్న వాళ్ళకి అంతే, హృదయం పాడు చేసుకున్న వాళ్ళకి అంతే, దేవునికి ఇచ్చే వాళ్ళకి అంతే, యవన వారికి అంతే, మంచివారికి అంతే, దుర్మార్గులకి అంతే, పాపాత్ములకి అంతే. హృదయం నాకు శుద్ధి చేసుకున్నాను అనుకొని చెడిపోయినట్లున్నా అందరికీ ఒకటే గతట. ఏంటి అందరికీ ఒకటే గత అంటే మరణం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. అయితే నువ్వు ధనం సంపాదించవచ్చు, మేడమిద్దులు సంపాదించవచ్చు, పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు, ఒక ఉన్నతమైన వ్యక్తివని, మంచి వ్యక్తిత్వం ఉందని 10 మంది చేత పొగడబడొచ్చు. లేదు, అలాంటి ఏమీ లేని దరిద్ర జీవితమే ఉండొచ్చు, కఠినమైనటువంటి అవమాన పరిస్థితులు నీకు కలిగి ఉండవచ్చు. అయినా సరే నువ్వు పోతావు, వాళ్ళు పోతారు. ఎవరు ఈ భూమి మీద ఉండిపోతారు అనడానికి వీలు లేదు. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి ఈ లోకాన్ని ఏదో దినాన తప్పక విడిచిపెట్టాలి. అయితే నీకు తెలియాల్సింది ఏంటంటే భక్తుడు ఏమంటున్నాడనంటే అందరికీ ఒకటే గతి ఉంటుందని తెలిసినా అది మర్చిపోయి బ్రతుకుతున్నారు అంటున్నాడు. ఈ భూమి మీద దుఃఖకరమైనది ఒకటి కనబడిందంట. అదేంటంటే మనుషుల హృదయంలో ఎప్పుడు చెడుతనం ఉంటుందటండి. బయటకు ఒకవేళ మాట్లాడుతున్నా, ప్రేమ కలిగి ఉన్నట్టున్నా, మంచోడిగా మంచిదానిగా కనబడుతున్నా, లోపల మాత్రం ఆ చెడుతనం అనేది ఉందట. అంటే
ఎంత బాగా పరీక్షించాడో చూడండి ఆయన. మనుషుల యొక్క హృదయాలను కూడా గమనించాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు చెప్తారు, నరుల హృదయము ఎల్లప్పుడూ చెడ్డదే, ఎల్లప్పుడూ చెడ్డదే. బాగున్నారు, కానీ మరి కొద్ది సమయంలోనే వారు వేరేలాగా ప్రవర్తిస్తారు. బయటికి బాగున్నారు, హృదయంలో బాగోలేని స్థితిలో ఉన్నారు. అందుకే నరుల హృదయం ఎప్పుడు కూడా చెడిపోయిందేనని. నేను బాగున్నానని చెప్పినా మరలా చెడిపోతుంది. కాబట్టి చెడిపోయే హృదయం లోపల ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. అందుకే ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండటానికై ప్రయత్నము తప్పకుండా చేయాలి. చాలా మంది అనుకుంటున్నారు, ఈ భూమి మీద ఉండిపోతాను నేను, ఇదే నాకు శాశ్వతము అని భావిస్తున్నారు. ప్రియ దేవుని జనాంగమా, వినండి. నీకు గాని నాకు కానీ ఈ భూమి మీద ఉన్న ఎవరికి కూడా ఈ భూమి శాశ్వతము కాదు. అందుకనే ఏం చెప్తున్నాడనంటే, బ్రతికి ఉన్న వారికి ఆశ ఉందట, చచ్చిపోయిన వారికి ఎటువంటి ఆశ లేదట. బ్రతికి ఉన్నటువంటి కుక్కే మేలు చచ్చిన సింహం కంటే అన్నాడు. సింహం ఉంది ఇంటి దగ్గర, అది చచ్చిపోయింది, కాపలా కాయగలుగుతుందా? జనాలు ఎవరైనా చూసి భయపడతారా? కానీ అదే కుక్క బతుకుందనుకోండి, దాన్ని చూసి జనాలు భయపడతారు. ఆ పోలిక గమనించగలరు. మనం కూడా చచ్చిపోయిన వ్యక్తి గురించి ఏదో గొప్పలు చెప్పేసి అమ్మో అమ్మో అన్న అవసరం లేదు. బ్రతికున్నటువంటి వ్యక్తిని ప్రేమించడం మొదలు పెట్టాలి. బ్రతికు ఉన్న వ్యక్తికి వ్యక్తిత్వం ఉందని గమనించాలి. అందుకే అంటున్నాడు, ఇదిగో చాలా మందికి చావు వస్తుందని తెలియక మర్చిపోయి వారు ఏం చేస్తున్నారనంటే, ఇతరుల పట్ల ప్రేమ కలిగి లేకపోతున్నారు. వారి యొక్క బ్రతుకులో వారి యొక్క ఆలోచనలన్నీ ఎలాగున్నాయనంటే, ఇతరుల మీద పగబెట్టుకుంటున్నారు, అసూయ పడుతున్నారు, ఇది నాది ఇది నాదని గొడవలు ఆడుతున్నారు అని అంటున్నాడు. బ్రతికి ఉన్నావు, నీకు ఆశ ఉంది, కరెక్టే. మరి చచ్చిపోయినోడికి ఎవరినన్నా ప్రేమించే అవకాశం ఉందా? చచ్చిపోయినోడికి ఎవరి మీదన్నా పెట్టుకోగలడా? ఎవరి మీదన్నా అసూయ పడగలడా? పడలేడు. అంటే నీకు తెలియాల్సింది ఏంటంటే, చచ్చిపోయిన వాడితో పాటు అన్నీ గతించిపోయాయి. చివరికి వారి పేరు కూడా మరవబడింది. ఆడికి భూమి మీద ఈ సూర్యుడి కింద జరిగే దేని విషయంలో ఇంకెప్పటికీ కూడా వంతు లేదు. అంటే చచ్చిపోయినోడికి ఏమీ వంతు లేదు కదా. మరి బ్రతుకున్న నీకేం కావాలి? ఇప్పుడు నాకు వంతు ఉందంటావు, పగబెట్టుకుంటావు, ఇతరులను ప్రేమిస్తావు, అసూయ పడతావు, నాకు లాభం కలుగుతుందని అంటావు, ఏదో దాని గురించి ఎప్పుడు కూడా పోరాటం సాగిస్తూనే ఉన్నావు. అయితే నీకు తెలియలేదు ఏంటంటే, ఒకరోజు నువ్వు పోతావనే సంగతి తెలియలేదు. బ్రతికినంత కాలం 10 మందితో చక్కగా ప్రేమ అభిమానాలతో బ్రతకాలి. ఎవరి మీద పగ ద్వేషం అనేది పెంచుకోకూడదు. ఎవరు ఏం కలిగి ఉన్నా అసూయతో బ్రతకొద్దు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నంత కాలమే అందరితో ఉండగలుగుతావు. ఒక క్షణం నీలో ఉన్న ఊపిరి పోతే ఇక మరలా నీ బ్రతుకులు నిన్ను ప్రేమించేవారు, నువ్వు ప్రేమించేవారు ఎవరు తారసపడరు. అందుకే ఏదో రోజు పోతావని తెలిసి బ్రతికినంత కాలం అందరితో చక్కగా బ్రతకటానికై ప్రయత్నం చెయ్యి. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, ఈ సంగతి మాత్రం మర్చిపోవద్దు. చనిపోయిన వారికి విషయాలు ఏమీ తెలీదు. సొలొమోను బాగా పరీక్షించిన తర్వాత అతనికి ఒకటి అర్థమైంది ఏంటంటే, కడుపు నిండా అన్నం తిని తృప్తికరంగా బ్రతకాలి అనేదే అతని యొక్క తుది నిర్ణయం అయిపోయింది. ఇక తర్వాత విషయాలు ఏమీ ఆలోచన చేయట్లేదు. ఇదే దేవుడిచ్చాడు, సంతోషంగా ఉండడం, కడుపు నిండా భోజనం చేయడం, తాగాలనుకున్నటువంటి చక్కగా ఆ పళ్ళ రసాలు ఏమన్నా తాగడం, ఇదే దేవుడు నాకు అనుగ్రహించాడు అని అనుకో. ఎల్లప్పుడూ కూడా తెల్లని బట్టలు ధరించుకో, అంటే ఉతికిన బట్టలు కట్టుకో, చక్కగా తల కొబ్బరి నూనె రాసుకో, నీట్గా తయారవు, బాగుండు. అంతే.
ఇదే నీకు కలిగింది అంటున్నాడు. 2వ అధ్యాయం 24లోను, 3వ అధ్యాయం 12, 13లోను, 5వ అధ్యాయము 18, 19 వచనాల్లో, 8వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఈ మాటలు చెప్తాడు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాడు ఆయన అంటే, ఆయనకి తేలిన ఫలితార్థం అదే. ఇంకా అంటాడు, నీ భార్యతో సంతోషించు అన్నాడు. ఇతరులతో కాదు, నీ భార్యతో సంతోషిస్తూ చక్కగా కడుపు నిండా భోజనం చేసి హ్యాపీగా ఉండు, ఏ వేతనలు పెట్టుకోవద్దు అన్నాడు. కానీ ఈ రోజున ఉదయం లేచిన కానించి పడుకునేంత వరకు విపరీతమైన వేతనలు పెట్టుకుంటున్నారు. లేనిపోని వాటి కొరకు వెంపర్లాడిపోతున్నారు. నువ్వే పని అయితే చేస్తావో ఆ పని శక్తి లోపం లేకుండా చేయమంటున్నాడు. అంటే మనసారా చెయ్యి, పూర్ణ బలంతో చెయ్యి నువ్వు చేయాలనుకున్న పని. అంతేగాని ఏదో కెలికేసినట్టు చెయ్యొద్దు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే అంత శక్తిని ఉపయోగించి పని చేస్తావో అది నీకు తప్పకుండా ప్రయోజనకరంగా మారుతుంది. మరొక విషయం అంటాడు, చాలా మంది బాధపడే విషయం ఇది. చాలా మంది బాధపడే విషయం అదేంటంటే, వారు ప్రతి మనిషి కూడా వారి జీవితంలో ఆలోచన చేస్తూ ఉండాలి. ఈ మాటలు ఏంటంటే, ఒడిగలవారు పరిగెత్తుతున్నారట, వాళ్ళకి గెలవటం లేదు. బలం కలిగిన వారు యుద్ధం చేస్తున్నారట, వాళ్ళకి విజయం రావట్లేదట. జ్ఞానం కలిగిన వాడికేమో భోజనం దొరకట్లేదట. బుద్ధిమంతులకేమో ఐశ్వర్యం కలగట్లేదంట. తెలివి కలిగిన వారికేమో ఎవరి యొక్క సెలవు దొరకట్లేదట. ఇవన్నీ కూడా కాలవశంలో ఉన్నాయి. ఇలాంటిది కూడా నాకు వ్యర్థంగానే కనబడింది అంటున్నాడు. నిన్నే ఈ విషయాన్ని ఆలోచన చేశాను. అవకాశాలు ఉన్నాయి అని అనుకునేవాడికి ధనం ఉండదు. ధనం ఉన్నవాడికి అసలు తెలివితేటలే ఉండవు. చేద్దాం, ముందుకెళ్దాం అని అనుకున్నవాడికి ఎవరి సహకారం ఉండదు. అందరూ ఉన్నవాడికి ఏ రకమైన ఆలోచన ఉండదు. మీకు అర్థం అవ్వాలంటే, మంచి ప్రసంగం చేద్దాం అనుకుంటే జనాలు ఉండరు. నాకు ప్రసంగం సరిగా చెప్పలేనోడికి జనాలు చాలా మంది ఉంటారు అన్నట్టు అన్నమాట. ఈరోజు గమనించండి, ఈ భూమి మీద ఇదే జరుగుతుంది. ఇదే నాకు చాలా బాధకరమైన విషయం అని చెప్తున్నాడు భక్తుడు. గొప్పగా కనిపించిందంటే ఒక విషయం ఏంటంటే, ఒక పట్టణం ఉందట, శత్రురాజు వచ్చేసాడు, చుట్టూరు మట్టి కట్టాడు, ఒక భయంకరమైన యుద్ధాన్ని ప్రకటన చేశాడు. రాజుగారి చేతగానుడు అయిపోతే అక్కడున్న ఒక పేదవాడు జ్ఞానాన్ని ఉపయోగించి శత్రువుని ప్రాళద్రోలాడు. అయితే ఇంతటి జ్ఞానం కలిగినోడు ఉన్నాడే, ఇంత చక్కగా ఈ దేశాన్ని కాపాడాడే, పట్టణాన్ని కాపాడాడే అని ఆయన్ని ఎవరో పట్టించుకోలేదట. కారణం ఏంటి? అతను పేదవాడు అయినందువలన. అతని జ్ఞానం ఉంది, కానీ పేదరికం ఉంది. ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, బలము కంటే జ్ఞానం శ్రేష్టం. కానీ అదే పేదవాడికి ఉంటే అది తృణీకరించబడుతుంది. ఇదే నేను కూడా గమనించాను. ఒక వ్యక్తి మంచి సలహా చెప్పగలిగిన వాడైతే ఆ సలహా మనం విందామని అనుకుంటే అతను పేదవాడైతే ఏంటండి, తాగిపోతాడు చాలా బాగా మాట్లాడతారు అని మనం అనుకుంటాం. కానీ అతని మాట ఎవడన్నా వింటాడా? ఎండో. ఎందుకంటే తాగిపోతాడు గనక. అదే అతను మామూలుగా ఉండుంటే వింటాడు. అలాగే జ్ఞానవంతుల మాటలు జనాలకి ఎక్కదు. మంచి తెలివి కలిగిన విషయాలు చెప్పినా జనాలు పట్టించుకోరు. అదే ఒక గొప్పోడు చెప్పాడు అనుకోండి, ఆహా అని అంటారు. ఈరోజు ప్రజల యొక్క హృదయాలు ఎలాగున్నాయంటే, మంచి పేరు ఉండాలా, ఒక మంచి కులం అంటే పెద్ద కులంలో ఉండాలా, చేతి నిండా కొన్ని సొమ్ములు ఉండగలిగితే అలాంటోడికి విలువిస్తున్నారు తప్ప జ్ఞానం కలిగినోడికి విలువ ఇవ్వడం కనిపించటం లేదు. ఇది కూడా ఒక దురవస్థ సంబంధమైన విషయమే. కాబట్టి మనమైన ఇలాంటి విషయాలన్నీ ప్రక్కన పెట్టేసి దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే, మనం కలిగిన వాటితో తృప్తి కలిగి బ్రతికితే ఈ జీవితానికి అంతకంటే ఇంకేమీ లేదు. ఇక మీదటి నుంచి అయినా అనవసరమైన వాటి మీద మనసు పెట్టక, అటు ఇటు వెంపర్లాడక చక్కగా కుటుంబంతో ఉండి దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండండి. ఇదే మన జీవితానికి దేవుడు అనుగ్రహించిన భాగ్యం. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించుగాక. ఆమేన్.